నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి వర్షగాలి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి మీ అందరికీ నా తరఫున రైతు సంఘం తరఫున హృదయపూర్వక విప్లవం తెలియజేస్తా ఉన్నా. వర్షగారితో నా అనుబంధం ఉన్నప్పుడు నేను 1974లో వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు బతుకు తెరువు కోసం వ్యవసాయం కోసం వచ్చిన నాడు ఇక్కడ కార్మికోద్యమంలో పరసా గారు, అనంతరెడ్డి గారు, కంగళ బుచ్చయ్య గారు వాళ్ళతో పరిచయాలు ఏర్పాటు చేసుకుని ఓ పక్కన వ్యవసాయం చేస్తున్నాం, మరొక పక్కన పార్టీ ఆర్గనైజేషన్ గురించి పనిచేస్తున్నటువంటి కాలంలో కమల్ పరసా గారితో నాకు పరిచయం ఏర్పడింది. అదే కామెంట్ అనంతరెడ్డి గారి ఇంట్లో పరసా గారు ఎప్పుడు వచ్చినా అనంతరెడ్డి గారి ఇల్లు ఒక డెన్నుగా ఉపయోగపడేది. అక్కడ సమావేశాలు జరిగేటి, మా కర్తవ్యాలు చెప్పేవాడు, పని పులిపి మన ఆయన హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయేవాడు. ఆయన కలిసినప్పుడు ఓ రకంగా నాకు భయం అయ్యింది. ఎందుకంటే ముఖ్యమైంది కలవగానే నీకు తోకలేని ఫిట్ వచ్చిందా అంటాడు. తోకలేని ఫిట్ అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. తోకలేని ఫిట్ ఏమిటండి అంటే నేను కార్డు ముక్క రాసేసాను, ఆ కార్డు నీకు వచ్చిందా అని అర్థం. వచ్చిందని చెప్పేవాడిని. అందులో ఏమున్నది అంటే, నువ్వు ఏం పుస్తకం చదువుతున్నావు, నేను వచ్చేటప్పటికల్లా ఫలానా పుస్తకం చదవాలి అలా కార్డులో ఉండేది. ఆయన దగ్గర పోవాలంటే ఆ కార్డు గుర్తుకొచ్చేది. ఆ పుస్తకం చదవాలి లేదా పరసగా అడుగుతున్నాను భయం. ఒకవేళ నేను చదవలేదు, పుస్తకం దొరకలేదు, ఆయన దగ్గర పోవడం మానేసి అంత భయం ఆయన అంటే. కాబట్టి పరసగారు వస్తున్నాడు అంటే ఆ ఉత్తరాలు ఒకసారి మననం చేసుకొని ఆ పుస్తకం ఎక్కడున్నా దొరకబట్టుకొని చదివి ఆయన దగ్గర పోయేవాడిని. అంత గురుతుల్యుడిగా ఎప్పుడు మాట్లాడినా పుస్తకాల గురించి, విజ్ఞానం గురించి మాట్లాడేటువంటి జ్ఞానబోధన చేసేటువంటి ఒక మహానాయకుడు కామెడీ పరసా. ఆయన ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర చెప్తే పుస్తకం ఇటు ప్రపంచ పటం వెనకబెట్టుకొని ఇది కుర్చేసుకొని ఒక గద్యం పట్టుకొని క్లాసులో మీరు కూర్చున్నట్టుగా కూర్చుంటే ఆయన పెట్టి అటు చూడకుండానే ఆ పుల్ల చూసి అక్కడ పెట్టే ఇగో వియత్నాం అనేది, క్యూబా అనేది, చైనా అనేది, రష్యా అనేది, ఆ బొమ్మలు ప్రపంచ పటం మీద ఆ దేశాల యొక్క బొమ్మల మీద కర్ర పెట్టి ఫలానా సంవత్సరంలో ఇక్కడ పోవడం జరిగింది అని చెప్పి అంత జ్ఞాపక శక్తి చూడకుండానే ప్రపంచాన్ని చెప్పినటువంటి, ప్రపంచ పటం మీద ఉన్నటువంటి కమ్యూనిస్ట్ దేశాల చరిత్రను చెప్పినటువంటి మహానుభావుడు, ఒక విజ్ఞాన గది తమ పరసా. ఆయన యొక్క ఆ స్ఫూర్తి నన్ను ఈ స్థాయికి తీసుకుపోవడానికి. ఓ పక్కన ఓంకార్, వరంగల్ జిల్లాలో ఓంకార్ గురువు అయితే ఇక్కడ పరసా గారు గురువు, ఇక్కడ మంచిగంటి గారు గురువు. నేను పోవడం చేయాల్సి వచ్చినప్పుడు మంచిగంటి గారి సలహా అడిగేది, పరసా గారిని అడిగేది సలహా. వాళ్ళ సలహా సంప్రదింపుల పేరుకి ఆ రంగా ఒక కమ్యూనిస్టు విజ్ఞాన గని పరసా గారిలో చూశాను. సౌమ్యంగా మాట్లాడేవాడు, మాట్లాడి చదవలేదు అంటే మూతి ముట్టుకునేవాడు. అసలు కోపం రుద్రంగా మారేది ముఖం. ఈ కార్యకర్త చదవకుండా వచ్చిన చదవలేదు అని, ఇక విప్లవం కోసం ఏం పని చేస్తారు మీరు అని చెప్పి అసలు అనేది కూడా ఒకసారి. కాబట్టి అటువంటి మహానుభావుడు కాబట్టి పరసా. ఆయన ఇచ్చినటువంటి విజ్ఞానం ఇవాళ నీ స్థితిలో నిలబడటానికి
ఈ కారణమైంది అని అనేక విప్లవాల చరిత్ర చెప్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో తెలంగాణ పోరాటం చెప్పినప్పుడు ఆ పోరాటం జరిగినప్పుడు ఒక నాయకుడు ఎంబడి గెరిలా దళాలు పడితే పారిపోయి ఓ ఇంట్లో దాక్కుంటే ఆ ఇంట్లో గృహిణి భర్తను కదా మన పక్కన పడుకోబెట్టి శ్రద్ధలు కప్పి ఆ విప్లవ ద్రోహులు వచ్చినప్పుడు ఎవరు ఈయన అంటే నా భర్త అని చెప్పి కమ్యూనిటీ కార్యకర్తల నాయకుడిని కాపాడినటువంటి పోరాటం గురించి చెప్పేటప్పుడు రోమాలు విక్కబట్టి ఆ విధంగా చైతన్యం వైపు తీసుకుపోవడానికి చెప్పే మాటలు నేటి కూడా గుర్తున్నటువంటి అటువంటి మహానుభావుడు కాబట్టి ప్రసాద్ ఇది కొన్ని ఉదాహరణలు మాత్రమే కాబట్టి దగ్గర పెట్టినప్పుడు చదువుకొని ఖచ్చితంగా ప్రసాదాలు వస్తారంటే పోవాలి ఆయన చెప్పే మాట వినాలి కర్తవ్యం చేస్తాడు అనేటువంటి ఎట్లుండో చదివిపోవాలి చదవకుండా పోకూడదు అని చెప్పి ఆ లక్షణం పుణికి పుచ్చుకోవడానికి కాబట్టి పరస పెద్ద మార్గదర్శి అటువంటి పరస గారు ఈనాడు ఉంటే బాగుండు అని నేను చెప్తాను పరస గారు లాంటి వాళ్ళు త్యాగ పురుషులు వైట్ పేపర్ ఆయన మొత్తం డ్రెస్సు పైజామా లాల్చి ఎంత వైట్గా ఉంటుందో ఆయన మనసు కూడా అంత వైట్ ఎలాంటి మచ్చ లేనటువంటి మహానాయకుడు ఏ మచ్చ కూడా చూపెట్టినటువంటి ఆ పెన్ను మాత్రమే కళలు కనపడుతుంది తప్ప మొత్తం డ్రెస్సు ఎంటికలతో సహా వైట్ పేపర్ అటువంటి వైట్ పేపర్గా కమ్యూనిటీ ఉద్యమం సృష్టించింది అటువంటి మహానాయకుడిని ఆ నాయకుడు ఇవాళ ఉంటే ఇవాళ ఎక్కేసుకోవడానికి అటువంటి ఎంతమందిలో ప్రశ్నించుకోవాల్సి పరిస్థితి ఉంది ఇవాళ మనం ఆయన జయంతి ఉత్సవాలు పెడుతున్నటువంటి సిఐటిని అభినందిస్తున్నా ఇవాళ ఒక కీలకమైన సందర్భంలో దేశమైన సంక్షోభంలో కమ్యూనిటీ రాజస్థ దేశమేమో ఉంటారా అనేటువంటి పరిస్థితి తాలిబాన్ల రాజ్యం అయిద్దా అనేటువంటి పరిస్థితి అనేక మంది త్యాగాలు చేసి సృష్టించినటువంటి మన దేశం ఇవాళ మన దేశం మన కబ్జా ఉండేటువంటి పరిస్థితి లేదనిపిస్తా ఉంది అటువంటి ప్రమాదం ఇవాళ సిద్ధాంతిగానే వాడు ఏం చెప్పకుండా రాముడు చెప్తున్నాడు మన దేశంలో ఉన్న ప్రజలు రాముడిని భక్తులు ఉన్నారు మూఢ విశ్వాసాలు అమాయకమైన ప్రజలు నమ్ముతున్నటువంటి వాడు ఇవాళ ఒక పక్క ఎన్నికలు జరుగుతున్న పరిస్థితిలో ధ్యానంలోకి వెళ్ళిపోయాడు 42 గంటల ధ్యానం అన్నవాడు 42 గంటలు ధ్యానం చేస్తే రేపు ఒకవేళ ఓడిపోతే ఆ ధ్యానం పేరుతో బయటపడుతుంది చూస్తాను వాడు లేదు బయట ఉంటే ఆఖరి హిట్లర్ కాదు కదా రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయి సముద్రంలో దుక్కి సచ్చినట్టుగా వాళ్ళు రావాలి చెప్తాను కూడా నాకు తెలియదు కానీ అందుకని ఇప్పుడు అక్కడ వాడు ధ్యానం అనేటువంటి పేరుతోటి ప్రపంచాన్ని మన దేశాన్ని నమ్మించడానికి చూస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ప్రజల్ని నమ్మించి తేలితో పూసిన కత్తితో బెండగలు వేయడానికి మన దేశాన్ని నాశనం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కాలంలో పరసాలాంటి వీరులు పరసాలాంటి విజ్ఞానగరులు ఎంతమంది కావాలి ఎన్ని కోట్ల మంది కావాలి ఈ దేశంలో అవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ మనం కాబట్టి పరసా గారి అడుగుజాడలో నడవాల్సినటువంటి అవసరం కాబట్టి సుందరయ్య లాంటి వాళ్ళు అనేక మంది సృష్టించినటువంటి ఉద్యమం ఈ ఉద్యమంలో మన పని ఈ దేశాన్ని కాపాడేటువంటి స్థితి ఈ దేశాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడున్న నిర్మాణం లేదు కాబట్టి ఇప్పుడు సత్య జయంతి ఉత్సవాలు మంచి ఒక కీలకమైన సందర్భం రేపు 10 రోజుల్లో దేశం వెళ్ళిపోతుందని అర్థమయ్యేటువంటి పరిస్థితిలో పెట్టినటువంటి మనం ఇవాళ మన తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కర్షకులు కూడా ఇవాళ కర్షకులు సాయిబాబు చెప్పినట్టుగా మొత్తం ప్రపంచంలోనే అటువంటి పోరాటం ప్రపంచ చరిత్రలో సైలెంట్గా 13 నెలల పాటు 753 మంది చనిపోయి దుర్మార్గుడైనటువంటి పార్లమెంట్లో సంపూర్ణ మెజార్టీ ఉన్నటువంటి మోడీని మిడలించి తప్ప నొప్పించి చట్టాన్ని వెనక్కి కొట్టినటువంటి చరిత్ర సృష్టించింది అఖిల భారత కిసాన్ సభ నాయకత్వంలో జరిగినటువంటి మహత్తర పోరాటం
కార్మిక కర్షక ఐక్యతను రుజువు చేసింది ఆ పోరాటం. ఆ పోరాటం నడుతున్నటువంటి కాలంలోనే ఈ దుర్మార్గమైనటువంటి మతచాందసవాద పార్టీ సమస్యను వదిలేసి దేవుడు దయ్యాలను గుర్తించు ప్రజల్ని నమ్మించడానికి రావడానికి, తద్వారా తాలిబాన్ల రాజ్యం తీసుకురావడానికి హిందూ తాలిబాన్ మన పక్కన ముస్లిం తాలిబాన్ ఉన్నారు. హిందూ తాలిబాన్ల రాజ్యం తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి బీజేపీని మట్టు కలిగించాలంటే, దాన్ని ఎన్నుకొట్టాలంటే పర్సా గారి మార్గంలో, పర్సా గారి అభిజ్ఞానగిరిలో మనం కూడా మమేకం కావాలని ఆ రకమైన విప్లవ స్ఫూర్తితోటి అలాంటి తెలంగాణ బొక్కలో పనిచేస్తూ నైజాం రావుకు వ్యతిరేకంగా పోరాడినటువంటి పోరాట చరిత్ర వెళ్ళినటువంటి కమ్మడి పర్సా త్యాగాల విషయంలో కానీ, కష్టాల విషయంలో కానీ, క్యాడర్తో సంబోధించే విషయంలో కానీ, కాంబేడు ముట్టం పోగానే అన్నం తిన్నవా అనేటువంటి ప్రశ్నించేటువంటి పద్ధతి కానీ బాగోగులు తెచ్చుకొని ఆయన తర్వాత కర్తవ్యాలు ఏం చేశాను అడిగేటువంటి పద్ధతి తమ పరసాలో ఉన్నటువంటి పునికి పుచ్చుకొని నేడు మనం తీవ్రమైనటువంటి సంక్షోభం రాబోతున్నటువంటి కాలంలో, ఈ దేశం ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ కాలంలో మనం కాబట్టి పర్సా గారి శత జయంతి ఉత్సవాలు ఇదొక్కటే కాదని అనుకుంటారు. భవిష్యత్తులో కూడా అనేక మంది మహానాయకులు త్యాగాలు చేసినటువంటి ప్రాణాలు అర్పించినటువంటి గంట మంది. కాబట్టి ఇటువంటి త్యాగాలు ఇప్పుడు కనబడలేవు. కనబడకపోవడం వల్ల విప్లవతత్వం నశించి చైతన్యం ఏర్పడి ఇవాళ సంఘం గురించి కానీ, నిర్మాణం గురించి కానీ, దేశం గురించి కానీ పట్టుకున్నటువంటి అసంఖ్యాకమైనటువంటి కార్మిక వర్గం ఉన్నటువంటి దేశంలో వాళ్ళందరినీ చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ మార్గంలో మనం పర్సా గారి మార్గంలో నడవాలని నేనైతే నడుస్తాను. ఇప్పటికీ ఇంకా నాకు బాధకుంటుంది. ఇంకా కొన్ని సంవత్సరాలు పూర్తి బాగాలి. ఎందుకు ఈ దేశం నాశనం అయిపోతా ఉంది. ఈ దేశం మొత్తం కొన్ని వేల కోట్ల మంది ఉన్నటువంటి ప్రజలు దారుణ మరణకాండ గురయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదం నుంచి పోగొట్టాలంటే దేశభక్తి శక్తులు ముందుకు రావాల్సిన అవసరం. ముందుకు రావాలంటే కొంతకాలం బతికి చేయాలి, పనిచేయాలని ఒకటి పరసగారి మార్గంలో, సుందరయ్య మార్గంలో ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన కర్తవ్యం తీసుకొని మీరందరూ కూడా త్యాగాలను తీసుకొని త్యాగాల బాటలో నడతామనేటువంటి త్యాగాలు చెప్పుకోవడం కోసమే కాదు, ఆ బాటలో నడవాలనేటువంటి కృతజ్ఞతలమై దాన్ని సాధించాల్సిన అవసరం, ఈ దేశాన్ని కాపాడాల్సిన కర్తవ్యం మన సిఐటి మీద, సిపిఎం మీదనే ఉండాలనేటువంటి గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు తెల్లారితే పార్టీ పూటగా పార్టీలు మార్చేటువంటి పరిస్థితి, రేపు బీజేపీ అధికారులు ఉంటే బీజేపీ జిందాబాద్ కొట్టేటువంటి పరిస్థితి ఉన్నది. నేను ఒక సిపిఎం సిఐటి తప్ప మిగతా వాళ్ళంతా సరెండర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన దేశాన్ని కాపాడాల్సిన కర్తవ్యం ఎవరిది అంటే సిపిఎం సిఐటి మాత్రమే, ప్రజా సంఘాలు మాత్రమే. ఆ విప్లవకర సంఘాలు విప్లవ తత్వాన్ని పురుగుపుచ్చుకొని త్యాగాల బాటలో నడుద్దాం. కాబట్టి పర్సా గారికి జోహార్ అర్పించినట్టుగా సాధిస్తాం, పర్సా గారిని ఆశయాలు నట్టుగా సాధించి తీరాల్సిన ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చారు. ఇంకా బాధలు బాగా టైం గడబట్టి అప్పుడు నాకు ఓపిక కూడా లేదు. కాబట్టి ఈ స్థితిలో ఇంకా 10 ఏళ్ళ బతుకుంటే బాగు, ఈ బీజేపీ నాశనం అయితే బాగు, ఈ దేశం సోషల్ వ్యవస్థ అయిపోయి బాగు అనేటువంటి కోరిక ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా చేస్తూ ఉండాలని కోరుతూ జోహార్ కామెంట్ పర్సా, సాధిస్తాం పర్సాని ఆశయాలను. తమ ఐలయ్య గారికి పర్సా గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు మన కర్తవ్యాన్ని తెలియజేసినటువంటి కమిటీ ఐలయ్య గారికి సిఐటి జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ